ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం, ధ్యానించుకుని ఆరాధనకు వెళ్దాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఎవరు స్తుతింపడాలి? తండ్రి యొక్క దేవుడు, పరలోకపు తండ్రి కదా. పరలోకపు దేవుడు మనకి తండ్రి కావాలంటే ఏం చేయాలి? యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించాలి. మొదటి యోహాను సువార్త 1:12 ఏముంది? తన్ను ఎందరు అంగీకరించరు అనగా ఆయన నామందు విశ్వాసం ఉంచు వారందరికీ. 10వ వచనంలో ఏముంది? ఆయన అంటే ఆయన లోకములో ఉండెను, అంటే దేవుడు యేసుక్రీస్తులాగా వచ్చాడు, యేసు ప్రభువుగా శరీరధారిగా వచ్చాడు. ఆయన అంటే తండ్రి అయిన దేవుడు, లోకాన్ని సృష్టించిన దేవుడు ఈ లోకంలోనికి వచ్చాను. ఆయన లోకంలో ఉండెను. లోకం ఎవరి మూలంగా కలిగింది? యేసుక్రీస్తు ప్రభు మూలంగా కలిగింది. లోకం ఆయన్ని తెలుసుకోలేదు. లోకం అంటే అర్థం ఏంటి? లోకంలో ఉన్న పాపులు అన్నమాట. లోకం మనుషులను ఏం చేసింది? పాపులుగా చేసింది. లోకంలో ఉన్నదంతా ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవం. ఆ లోకానికి సాదృశ్యంగా ఉన్న మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని తింది కదా. ఆ వృక్ష ఫలం యొక్క గుణాలేంటి? అవ్వ తిన్న వృక్ష ఫలం యొక్క గుణం ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవపుటాన్ని. అదే గొప్ప చెప్పుకోవటం, అందరికంటే గొప్పని చెప్పుకోవటం. అట్లా హెచ్చించుకునేవాడు ఏమవుతాడు? తగ్గించుకునేవాడు ఏమవుతాడు? సో లోకము ఆ రీతిగా దేవునికి విరోధమైన స్వభావాన్ని మనలో నింపింది అన్నమాట. ఓకే, అందుకనే కాబట్టి లోకం ఆయన మూలముగా కలిగను, లోకము ఆయన లోకములో ఉండేను, లోకం ఆయన్ను. కానీ నీవు నేనేం చేశాం? ఎంత ధన్యత ఇది కదా. లోకం తెలుసుకోలేదు. చూడండి, మత్తయి సువార్త 11:25. మత్తయి సువార్త 11:25. ఆ సమయమున ఆకాశమునకు భూమికి ప్రభువా, జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులను మరుగు చేసి ఎందుకు? యేసుక్రీస్తు ప్రభువే శిష్యులకి దేవుడు యేసు ప్రభువును బయలుపరిచినాడని, మరికొంతమంది మనుషులకి బయలుపరిచినాడని, క్రీస్తుని అంగీకరించిన వారి విషయంలో తండ్రి అయిన దేవుని ఏం చేస్తున్నాడు? స్తుతిస్తున్నాడు. ఏమని స్తుతిస్తున్నాడు? తండ్రి, ఆకాశానికి భూమికి ప్రభువా, నీవు జ్ఞానుల కంటే ఈ లోక సంబంధమైన జ్ఞానులకి వివేకులకి యేసుక్రీస్తు ప్రభువు బయలుపరచబడ్డాడు. ఎవరికి బయలుపరిచాడు? మనం ఎంత చదువుకున్నాం? నువ్వేం చదువుకున్నావమ్మా? ఆయన బయలుపరిచాడు కదా. మీరేం చదువుకున్నారు కదా. అంటే ఈ లోక చదువుల ద్వారా దేవుణ్ణి తెలుసుకోలేదు. కాబట్టి ఎప్పుడైతే నేను సత్యాన్ని ఎరగాలి అనే ఉద్దేశంతో, దృక్పథంతో మనం సువార్తను వింటామో అప్పుడు మన కళ్ళు తెరుస్తాడు. దేవుడు తాను మనకి బయలుపరుచుకుంటాడు. తాను ఇచ్చే రక్షణ బహు గొప్పది, అట్లా ఇస్తాడు. అర్థమవుతుందండి? కాబట్టి మనకి బయలుపరిచాడు. లోకం అంతా ఏం చేసిందండి? లోకంలో ఉన్న వారంతా, లోకంలో ఉన్న జ్ఞానులంతా ఏం చేస్తున్నారు? యేసుప్రభుని తృణీకరిస్తున్నారు. యేసుప్రభుని తృణీకరిస్తే ఏమవుతుంది? వారు మరణాన్ని స్నేహిస్తారు. ఎవరితో స్నేహం? వాడికి మరణాలన్నీ 2. ఒకటి శరీర మరణం, రెండోది ఆత్మ మరణం. అంటే ఎడబాపు అని అర్థం అన్నమాట. ఆత్మ శరీరం నుంచి ఎడబాసినప్పుడు శరీరం చచ్చిపోతుంది. ఆత్మ దేవుడి దగ్గర నుంచి ఎడబాసినప్పుడు నరకానికి వెళ్తుంది. అంటే ఇటర్నల్ సెపరేషన్. ఎడబాపు మరణం అంటే అంతకంటే. అయితే శరీరం చచ్చిపోతుంది, అయితే ఆత్మకు మాత్రం చావు అనేది ఇది ఇండిస్ట్రక్టిబుల్ స్పిరిట్. దేవుడు కూడా ఆత్మ కనుక ఆయన ఎప్పటికీ కూడా చనిపోడు.
మరి ఆత్మస్వరూపమైన దేవుడు శరీరధారిగా ఎందుకు వచ్చాడంటే మానవాళి పాపాన్ని పరిహారం చేయాలంటే పవిత్రమైన రక్తం చెందించాలి, తర్వాత పవిత్రంగా తను తాను అర్పించుకోవాలి. ఎందుకంటే పాత నిబంధనలో మానవాళి పాప పరిహారం కొరకు గొర్రెపిల్లను, అమాయకమైన గొర్రెపిల్లను, నిర్దోషమైన గొర్రెపిల్లను, నిష్కలంకమైన గొర్రెపిల్లను వారు ఏం చేసేవారు? దేవుడే చెప్పాడు. అదేంటంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క బలికి ముంగుర్తుగా వాటిని నియమించాడు. కాబట్టి వారి అందరి పాపం కూడా పరిహారం అయింది ఎవరిలో? యేసు ప్రభులోనే. అందుకనే ఇప్పుడు మన కొరకు రక్తం చెందించాలంటే తండ్రి అయిన దేవుళ్ళలో రక్తం లేదు. రక్తం ఎందుకు లేదు? శరీరం లేదు. ఆయన ఎవరు? అందుకనే మన కొరకు తన అమూల్యమైన రక్తాన్ని చెందించాలని, తాను మన పాపములకు వచ్చి జీతం మరణం తన మీద వేసుకోవాలని ఆ దేవుడే లోకానికి నరుడిగా వచ్చాడు. అందుకని కుమారుడని పేరు పెట్టాడు. ఎలా పుట్టాడు యేసు ప్రభు? మనలాగే కదా. అబ్రహాం సీనియరా, యేసు ప్రభు సీనియరా? భౌతికంగా అబ్రహాం సీనియరు, ఆత్మీయంగా యేసు ప్రభు సీనియర్ మోస్ట్ కదా. ఎప్పటి నుంచో ఆది నుంచి ఉన్నవాడు, ఆది అంతము లేదు. చాలామంది ఇప్పుడు కూడా కన్ఫ్యూజ్ అయిపోతారు ఈ విషయాలు. మనం కూడా తెలుసు అనుకున్న కూడా కొన్నిసార్లు పప్పులో కాలేస్తాం, ఉప్పులో కాలేస్తాం. అట్లా ఉప్పులో కాలు, పప్పులో కాలు, నిప్పులో కాలు కాదు, కానీ జాగ్రత్తగా దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దాన్ని విశ్వసించి మనం ఆచరించాలి. ఓకే. అందుకనే యేసుక్రీస్తు ప్రభుగా వచ్చాడు, తండ్రి కుమారుడయ్యాడు, తను తాను సెలవులో అర్పించుకున్నాడు, మానవాళి పాపాన్ని పరిహారం చేశాడు, రక్తం చెందించాడు, చనిపోయి సమాధి చేయబడి ఎన్నో రోజులు లేచాడు. కరెక్టేనా? లేకపోయాడు. ఓకే. కాబట్టి మన అపరాధముల కొరకు చనిపోయాడు, మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి తిరిగి లేచాడు. ఇప్పుడు దేన్ని నమ్మాలి మనం? క్రీస్తు నా పాపముల కొరకు చనిపోయాను, సమాధి చేయబడను, లేచాడు. నమ్ముతారు? ఎంతమంది నమ్ముతారు? అట్లా నీ పాపాల కొరకు ఆయన చనిపోయాడంటే నీ పాపాలను, నా పాపాలను ఒప్పుకున్నాం, క్షమించాడు. క్షమించిన తర్వాత నీతిమంతులుగా తీర్చాడు. నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత నిత్య జీవం అనే వరం వచ్చింది. నిత్య జీవం అనే వరం ఎవరికి వస్తుంది? నీతిమంతులు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుని ప్రభువుగా, రక్షకుడిగా, దేవుడిగా అంగీకరించడం ద్వారా వచ్చే లాభం ఏంటి? నిత్య జీవం. అయితే ఈ శరీరం చనిపోయినప్పటికీ ఆత్మకి చావు అనేది మరణములో నుండి నిత్య జీవములోనికి మనల్ని దాటించాడు కదా. మనిషి ఒకేసారి చనిపోవాలి అంటే శరీరం, ఆ తర్వాత ఏం జరుగుతుంది? తీర్పు. ఆ తీర్పు యేసు ప్రభు తన మీద వేసుకున్నాడు. ఆ తీర్పు ఏంటి? పాపం వల్ల వచ్చే జీతము. ఎవరు చనిపోయారు మనకు బదులుగా? సబ్స్టిట్యూట్. అందుకనే నీకు నాకు మరణం లేదు. ఇప్పుడు కూడా మరణం ఉండదు. ఒకవేళ యేసు ప్రభు రెండోసారి ఇంకో 5 నిమిషాల్లో వచ్చాడు అనుకోండి, మనం మాట్లాడుతున్నాం, శరీరంలో ఉన్నాం, ఇలాగే వెళ్ళిపోతాం. అయితే ఈ శరీరం కాదు. శరీరం ఏమవుతుంది? ఇది మహిమదేహం, క్షణంలో మారిపోతుంది మహిమదేహం. యేసు ప్రభు ఈ దేహంతో చనిపోయాడు, ఏ దేహంతో లేచాడు? ఆ దేహాన్ని ఇస్తాడు. క్రీస్తుని అంగీకరించిన వారికి ఆ పరలోకపు దేహం లేదన్నమాట. అందుకని ఏమంటారంటే అగ్ని ఆరదు, పురుగు అంటారు. ఈ దేహాన్ని ధరించకపోతే ఎవరు వాళ్ళు? పురుగు, అసహ్యమైన జీవి, జంతువు. కాబట్టి క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన మనం అందరం కూడా ఎవరు అండి? దేవుని పిల్లలు. దేవుని పిల్లలైతే ఏం చేయాలి? ఇప్పుడు మనం రండి మళ్ళీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు ఎందుకు చెప్పండి? ఇప్పుడు దాకా విన్నాం. ఎందుకు? తన కుమారుడైన యేసు ప్రభుని పంపించి, మన కొరకే పంపించి, పాపం ఎరిగిన ఆయన పాపుల కొరకు పాపముగా చేసి, అంటే మన పాపం అంతా తన మీద వేసి, మన పాప శిక్ష మరణాన్ని తన మీద విధించి, తాను కార్చిన రక్తము ద్వారా మనల్ని శుద్ధి చేసి, యేసు ప్రభు యొక్క మరణ పునరుద్ధానాన్ని విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చి నిత్య జీవం అనే వరాన్ని ఇచ్చాడు. ఇదంతా ఎవరు చేశారు? తండ్రి అని దేవుడు. కాబట్టి ఎవరిని స్తుతించాలి? తండ్రిని. ఎవరి ద్వారా స్తుతించాలి? ఒక పాయింట్.
రెండోది ఏముంది? ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును పరలోక సంబంధమైన ఆత్మ విషయంలో పరలోక సంబంధమైన చూడండి, కొత్త నిబంధనలో ఎప్పుడూ కూడా ఆశీర్వాదములని ఉంటుంది, దీవెన అనే మాట ఉండదు. పాత నిబంధనలో దీవెనలు ఉంటాయి, కొత్త నిబంధనలో ఆశీర్వాదములు. ఇంగ్లీష్లో ఆల్మోస్ట్ ఒకటే మాట ఉంటుంది, బ్లెస్సింగ్ 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 ఆర్ బ్లెస్సింగ్స్. అయితే తెలుగులో ఎన్ని మాటలు ఉన్నాయి? ఆశీర్వాదము. ఆశీర్వాదం ఎప్పుడు కూడా ఆత్మ సంబంధమైనది, దీవెన ఎప్పుడు కూడా భూ సంబంధమైనది. చూడండి, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. మీరు విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. ఏమొస్తాయంటే ఆశీర్వాదం అనేది లేదు, ఇది భౌతికమైనది. వారిని ఐగుప్తు నుంచి విడిపించి ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? కనానికి తీసుకెళ్తున్నాడు కదా, ఈ లోకంలోనే పెడుతున్నాడు. అది కనుక ఈ దీవెనలు ఎప్పుడు వస్తాయి? ఈ దీవెనలు వాళ్ళకి దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను, కట్టడలు. ఆజ్ఞలు ఒకటే కాదండి, కట్టడలు ఉంటాయి కదా. తర్వాత ముందు ఆరాధన ఎందుకు చేయాలి, తర్వాత బలులు ఎందుకు పాలు పొందాలి, ఇవన్నీ కట్టడలు అన్నమాట. ఈ కట్టడలు బైబిల్లో ఉన్నాయి, అవన్నీ తెలుసుకుని మనం చేయాలి. ఏదో అజ్ఞానంగా మన సొంత తలంపుతో సొంత విధానంలో చేస్తే అది మానవ బుద్ధితో చేసింది కాబట్టి దేవుడు దాన్ని అంగీకరించాడు. ప్రతిదీ ఎట్లా చేయాలి? రైలు పట్టాల మీద వెళ్ళాలా, రోడ్డు మీద వెళ్ళాలా? రైలు పట్టాల మీద వెళ్ళాలా, రోడ్డు మీద వెళ్ళాలా? పట్టాలి. నేను రోడ్డు మీద నడిపించేస్తానంటే అట్లా దేవుడు ప్రతి పరిచర్యకి కూడా, ప్రతి దానికి కూడా తానే విధానాన్ని చూపించాడు. దాన్ని డాక్ట్రిన్ అంటారు, దాన్ని సిద్ధాంతం అంటారు, దాన్ని కట్టడ అంటారు అన్నమాట. కాబట్టి ఎప్పుడైతే ఆజ్ఞల్ని, కట్టడల్ని, శాసనాలని, న్యాయ విధుల్ని వారు పాటిస్తారో అప్పుడేమవుతుందంట? అప్పుడేమవుతుంది? సాయి ఇక్కడ ఉన్నాం, ఇక్కడ ఉంటాను, నేను గమనిస్తూ ఉంటాను. ఓకే, నేర్చుకోవాలి, లేకపోతే ఏమవుతుంది? వేస్ట్ అవుతుంది. నామకార్థంగా వస్తాం, వెళ్ళిపోతాం, అట్లా అట్లా ఉండిపో. విత్తవాడు విత్తడానికి వెళ్ళాడు, కొన్ని ఎక్కడ పడ్డాయి? ఎక్కడ పడ్డాయి? తోపక్కన పడితే ఏమొచ్చినాయి? కాకులు వచ్చి ఎత్తుకుపోయాయి, సాతాను వచ్చి ఎత్తుకుపోయాడు. అవి మామూలు విత్తనం. ఈ వాక్యమైన విత్తనం ఎక్కడ పడాలి? మన హృదయంలో పడాలి. మన దిక్కులు చూస్తుంటే, ఏదో ఆలోచిస్తుంటే, పిల్లలతో ఆడుకుంటే ఎక్కడ పడతాయి ఇవన్నీ? కష్టపడి వచ్చాం కదా. ప్రభు నన్ను మీ ప్రయాస కాకూడదు. ఓకే, అందుకని ఏం చేయాలి? చాలామంది పెద్ద పెద్ద సంఘాలు అంటారు కదా, వెళ్తారు, చాలా 80% 90% వినే ఉంటారు. కొంతమంది వింటారు, విన్నాను, ఇప్పుడు పెద్ద పట్టించుకునేది ఏమీ లేదు. సో కాబట్టి ఇప్పుడు మనం అట్లా చేయకూడదు. మీరు ఒకవేళ విన్నవారు కూడా పాటించకపోతే అంతే. అయితే మీరు నిర్లక్ష్యంగా ఎత్తకూడదు, నేను నిర్లక్ష్యంగా చెప్పకూడదు. నేను విత్తువాడిది తప్పు కదా. ఎక్కడికి వెళ్ళాడు విత్తువాడు? విత్తుతూ పోయాడంటే తోపక్కన వేసాడు. ఎవరైనా విత్తేవాడు తోపక్కన వేస్తారు. అందుకనే మిమ్మల్ని గమనించారు. నిద్రపోతున్నారా, దిక్కులు చూస్తున్నారా, పరధ్యానంలో ఉన్నారా, ఇవన్నీ కూడా. లేకపోతే నేను ఇంటికి వెళ్ళేటప్పుడు ఫుడ్ రెడీగా ఉంటుందా లేదా, ఇవన్నీ కూడా. లోపలికి రమ్మ, తర్వాత ఇక్కడ లోపల తీసుకురా పిల్లల్ని. ఇంకా లేదు కదా, సండే స్కూల్ అప్పుడే కాదు. దయచేసి కాబట్టి అందుకనే అందరూ కూడా జాగ్రత్తగా వినాలి. కొన్ని మాటలన్నా వినాలి. విన్న తర్వాత ఏం చేయాలంటే, ఇప్పుడు మీరు వర్షిప్లో రీప్రొడ్యూస్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే ఆత్మ ఫలించినట్లు, లేకపోతే హృదయంలో దేవుని వాక్యము
ఫలించినట్లు. మనం వేసిన విత్తనం ఏం కావాలి? మొక్క రావాలి కదా, మొక్క రావాలి. అప్పటి వరకు ఏం చేయాలి? విత్తనాలు వేసి దాన్ని మళ్ళీ కనిపెడతా ఉంటాడు. లేకపోతే ఎలకలు పిలకలు వచ్చి ఎత్తుకుపోకుండా ఏం చేస్తాడు? భద్రం చేస్తాడు. సో ఇది కూడా వాక్యం అంతే. ఇది మనల్ని నిత్య జీవం కొరకు సిద్ధపరుస్తుంది, భూమి మీద దేవుని సేవ చేయడానికి సిద్ధపరుస్తుంది. అందుకని జాగ్రత్తగా ఇవన్నీ చేయాలి. అక్కడైతే కంఫర్టబుల్గా ఉంటుంది, ఇక్కడ కంఫర్ట్ అంటే నేను డైరెక్ట్గా పోయేది త్రోవపోకపోతే ఏం లాభం? ఏముండాలి? మంచి నేల కావాలి. సరే, ఇప్పుడు ఈ దీవెనలన్నీ కూడా ఏమొస్తాయి వాళ్ళకి? పాత నిబంధనలు ఏమున్నాయండి? దీవెన. కొత్త నిబంధనలు ఏమున్నాయి? ఆశీర్వాదం. దీవెనలు వద్దా? ఉద్యోగం వద్దా? చదువు వద్దా? కదా, రెండు కావాలి కదా. ఏం కావాలి? రెండు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువు ఏం చెప్పాడు? మత్తయి సువార్త 6:33 చూడండి. కాబట్టి మీరు మొదట దేన్ని వెతకాలి? ఇప్పుడు మొదట లోక సంబంధమైన దాన్ని వెతికామనుకోండి. మొదట దేన్ని వెతికినట్టు? దేవుని. బాగా చెప్పారు. వీళ్ళు ఇంకా మబ్బులో ఉన్నారు కదా. యేసు ప్రభు ఏం చెప్పాడు? ఆయన రాజ్యమును నీతిని, మొదట ఆయన రాజ్యాన్ని నీతిని, తర్వాత వీటిని వెతకమని చెప్పలే. అది వెతికితే దేవుని బిడ్డలకి ఆటోమేటిక్ ఇస్తారు. లోక సంబంధమైన వారికి అవి ఉంటాయి. కొంతమందికి ఉంటాయి, కొంతమందికి ఇంక వాళ్ళ ఇష్టం. వ్యసనాలు, ఇష్టానుసారంగా భక్తిహీనంగా బతుకుతారు. అది శాపగ్రస్తమైన జీవితం. ఉన్నా అది శాపమే. కోట్లున్నా అది ఆ జీవితం శాపం. అయితే శాపంలో నుండి ఆశీర్వాదంలోనికి యేసుప్రభు తీసుకొచ్చాడు. మన కొరకు యేసుప్రభు శాపగ్రాహి అయ్యాడు, శిలువెక్కాడు. కాబట్టి మనల్ని ఆశీర్వాదాలకి పాత్రలుగా చేశాడు. కనుక తన రాజ్యాన్ని తన రాజ్యాన్ని తన రాజ్యాన్ని మొదట వెతికినప్పుడు ఇవన్నీ అడగడానికి వస్తాయి కదండి. అట్లా మీరు యవన స్టేజ్లో ఉన్నప్పటి నుంచి కూడా మారుమనసు పొందాలి, బాప్తిసం తీసుకోవాలి, సంఘానికి రావాలి, వాక్యాన్ని నేర్చుకోవాలి. మీకు టాలెంట్స్ ఇస్తాడు, వాటన్నిటిని కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. సంఘక్షేమం కొరకు ఏం చేయాలి? మీ టాలెంట్ని ఇచ్చేయాలి, చూపించుకోవటానికి కాదు. దేని కొరకండి? ఇతరులకి, సంఘానికి క్షేమం కలిగజేసే వారి ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. లేకపోతే వారు షోకులు చేయాలని కాదు. షోకులు చేసుకునేవారు వారు మళ్ళీ దేవుని కోపానికి గురవుతారు. అట్లా లేకుండా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఆయన నీతిని, రాజ్యాన్ని మొదట వెతికితే భూ సంబంధమైనవి అన్నీ కూడా మనకి ఏం చేస్తాడు? ఇస్తాడు కదా. భూ సంబంధమైన మీకు ఇచ్చాడు అనుకోండి. మీకు ఇచ్చాడని ఇచ్చిన తర్వాత ఏం చేయాలి? బయటికి ఇచ్చాడు అనుకోండి, ఏం చేయాలి? దాన్ని బట్టి కూడా దేవుని ఏం చేయాలి? స్తుతించాలి. ప్రతి దాని విషయంలో కూడా ఎవరికి మహిమ కలగాలి? అది అయితే మొట్టమొదటిగా ఇప్పుడు కొత్త నిబంధనలో, పాత నిబంధనలో భూ సంబంధమైన వాటిని బట్టి వారు ఆరాధించారు, స్తుతించారు దేవుణ్ణి. ఇప్పుడు దేని బట్టి మనం పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును క్రీస్తు యేసులో మనకి ఇచ్చాడు. అందుకని ఇప్పుడు మనం ఎవరితో సంబంధ సహవాసాలు కలిగి ఉండాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఏం కలిగి ఉండాలి? మనం సంబంధం. ఎందరైతే యేసుక్రీస్తుని అంగీకరించారో వారు దేవుని పిల్లలు. అది రిలేషన్షిప్. దేవుని పిల్లలు అంటే నీ పెళ్ళయింది, పిల్లలు పుట్టారు. పెళ్ళి అయింది కాబట్టి ఏమయ్యారు? పుట్టారు. పెళ్ళి కాకపోతే పుడతారా? కాబట్టి పెళ్ళి కానప్పుడు పెళ్ళి కూతురికి మంచి రెస్పెక్ట్ ఇస్తాం. పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ రెస్పెక్ట్ ఉండదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించాం, దేవుని పిల్లలం అయ్యాం. దేవుని పిల్లలం అయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుతో కూడా అనుదినము సహవాసం కలిగి ఉంది.
ఆదివారం ఈరోజు నేర్చుకుంటున్నాం, ఈరోజు దేవుని ఏం చేస్తున్నాం, మనం ఆరాధిస్తాం. తర్వాత రేపేం చేస్తాం, పండుకుంటాం. ఇక భూ సంబంధమైన ఇంకా అదే దృష్టి కదా. పంది దేని చూస్తుంది, చచ్చిన తర్వాత దేని చూస్తుంది, చచ్చిన తర్వాత చూస్తే ఏం లాభం, ఎప్పుడు చూడాలి అనేదేని కదండి. అది కాబట్టి అట్లా లేకుండా మన ఫస్ట్ అది కాబట్టి, ఫస్ట్ నిత్య జీవం కాబట్టి, ఈ లోకంలో ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో మనకు తెలియదు కాబట్టి, క్రీస్తు యేసునందు మనకి పరిసంబంధమైన ఆశీర్వాదములు నిత్యమైన వాటిని ఇచ్చాడు కాబట్టి మనము ఆ సంబంధ సహవాసాలని అనుదినము జాగ్రత్తగా కాపాడు కదా. పొద్దున్నే లేచి దేవుని వాక్యాన్ని చదువుకుంటే ద్వారా ఏమవుతుంది, దేవుడు మనతో మాట్లాడుతాడు. కొద్దిగా గమనించి చదువుకోవాలి, ఏం మాట్లాడుతున్నాడు, ఏం చేయొద్దు అంటున్నాడు, ఏం చేయమంటున్నాడు. ఇది దేవుని మాటలు అలాగే ఉంటాయి. అంతేగాని దేవుడు నాకు మారుతి గారు ఇప్పిస్తాడు, మారుతి గారు వద్దు కదా, ఇంకే గారు అది ఇస్తాడా, అవేంటవి దీవెన. ఇప్పుడు ఏం కోరుకోవాలి, మనం ఆశీర్వాదములు కోరుకోవాలి. దీవెనలో ఆశీర్వాదములు కోరుకుంటే ఆశీర్వాదములతో పాటు దీవెనలు ఆటోమేటిక్గా వస్తాయి. దీవెనలు కోరుకుంటే అది ఉండదు, ఇది ఉండదు. దీవెనలకు అది ఉండదు, ఇది ప్రభు తోడుగా ఉండడు. సహవాసం అంటే ప్రభు తోడుగా ఉంటాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుతో మనం సహవాసం కలిగి ఉండాలంటే రోజు వాక్యం చదవాలి. చదివిన దాన్ని బట్టి దాంట్లో ఏం మాట్లాడాడు, ఏం నేర్పించాడు, దాన్ని బట్టి దేవునికి ఏం చేయాలి, స్తుతించాలి. నేర్పించావు ప్రభువా, దీని ప్రకారం నేను జీవించే శక్తి నాకు ఇమ్మని ప్రార్థన చేసుకోవాలి. తర్వాత సహవాసం ఉన్న వారందరి కొరకు ప్రార్థన చేయాలి. లోకంలో నశించిపోతున్న వారందరి కొరకు ప్రార్థన చేయాలి. లోకంలో నశించిపోయే వారందరి కొరకు ఏం చేయాలి, ప్రార్థన. వాక్యం చదువుట ద్వారా దేవుడు మనతో ఏం చేస్తున్నాడు, అందుకనే ఆరాధించాలి. ప్రభువా, నన్ను దినదినము నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడుతున్నావు, నీకు వందనాలు అని చెప్పాలి. ఎంతమంది చెప్తారు? మిగిలినకి కడుపునప్ప, ఎందుకంటే చదవట్లేవు. యు ఆర్ నాట్ అలవింగ్ గాడ్ టు స్పీక్ టు యూ కదండి. ఎప్పుడు ఎవరితో మాట్లాడుతాం, ఎవరొకరితో పెడతానే ఉంటాం. ఫోన్ చూడండి, చెక్ చేయండి, ఒక్కొక్కరిది టాక్ టైం ఎంత ఉంటుందో. నా చూడండి, వీళ్ళే ఎవరైనా ఫోన్ చేసిన వాళ్ళే ఉంటాయి, నిమిషం, 2 నిమిషాలు, 5 నిమిషాలు. కొంతమంది సమస్యలో ఉన్నవాళ్ళు అంటే 10, 15, అరగంట ఉంటుంది అంతే. మామూలు వేరే వాళ్ళు ఉండవు. వాళ్ళు ఎవరు బిజినెస్ వాళ్ళు చేస్తూ ఉంటారు, కట్ చేస్తూ ఉంటారు మాట్లాడి. ఎవరు తెలుసుకుని ఎయిర్టెల్ కట్. అర్థమైందండి? అట్లా ఉంటాయి. అర్థమైందా? యు ఆర్ నాట్ అలవింగ్, దట్ మీన్స్ యు ఆర్ నాట్ మెయింటైనింగ్ ఫెలోషిప్ విత్ గాడ్. యూ కెనాట్ వర్షిప్. ఇఫ్ యూ కెనాట్ వర్షిప్, యూ కెనాట్ హ్యావ్ ఇటర్నల్ లైఫ్. అంత దానికి ఒడిగడతాం మనం. అందుకని ఏం చేయాలండి, సీరియస్గా తీసుకోవాలి. తీసుకుని రోజు అలో గాడ్ టు స్పీక్ టు యూ, అలో గాడ్ టు స్పీక్ టు యూ. దేవుడు మాట్లాడే రీతిగా ఏం చేయాలమ్మా, పూజిత రోజు చదవాలి, వాక్యం చదవాలి. ఒకసారి, 2 సార్లు, ఎన్నిసార్లు? పాత నిబంధన ఒకసారి, కొత్త నిబంధన ఒకసారి. చదువుతున్నావా? చదవట్లేదు, అందుకని చేయొద్దు. ఏం లాభం? తర్వాత ప్రార్థన చేసినప్పుడు మనం ఎవరితో మాట్లాడుతున్నాం, దేవుడితో మాట్లాడుతున్నాం. అయితే ఎప్పుడైతే మనం చదవకుండా, దేవుణ్ణి మాట్లాడకుండా, బైబిల్ తెరవకుండా ఉంటామో, ఉండి కొంతమంది ఏం చేస్తారు, బైబిల్ చదవరు కానీ కొంచెం ప్రార్థన చేస్తారు, ఏ మంత్రాలు చదివి. అయితే ఆ మంత్రాలు దేవుడి దగ్గరికి వెళ్తాయా? నీ వాక్యం చదవకుండా, దేవుడు మాట్లాడకుండా, ఏం మాట్లాడుతున్నాడో తెలుసుకోకుండా, ఆజ్ఞల్ని ఏంటో తెలుసుకోకుండా, సరి చేసుకోకుండా, దేవునికి సమయం ఇవ్వకుండా, ఇష్టానుసారంగా ప్రార్థన చేసామంటే అది పైకి. దేవుడు ప్రార్థన ఆలకించకపోతే ఏమవుతుంది?
దరిద్రుడిగా ఉంటావు, ధనవంతుడిగా కాదు. ఎలా ఉంటావు? విశ్వాసంలో బలపడవు, చేసే పనులు వారిలో నువ్వు వర్ధిల్లవు. సో ఏ పరిస్థితి వచ్చినప్పటికీ మనకి దేవుడు తోడుగా ఉండాలి వద్దా? ప్రతి పరిస్థితుల్లో దేవుడు తోడుగా ఉండాలంటే ఏం చేయాలి? వాక్యాన్ని ప్రతిరోజు చదవాలి. రెండోది ప్రార్థన చేయాలి. మూడోది సంఘముగా కూడా రావాలి. ఈ సంఘ కోడికలు ఎప్పుడు ఉంటాయి? సామాన్యంగా మీ డ్యూటీ అయిపోయిన తర్వాత. ఇప్పుడు లోకం అడ్వాన్స్ అయిపోయింది కాబట్టి మీరు లోకంతో పాటు నడుస్తున్నారు కాబట్టి యవనస్తులు మీ కొరకు ఏం చేస్తున్నామంటే ఇప్పుడు పాటల బుక్లేమో దాంట్లో పెట్టుకున్నారు, దేంట్లో? ఫోన్లో పెట్టుకున్నారు. మేము అందుకని ఫోన్లో మెసేజ్లు పంపిస్తున్నాం రాని వాళ్ళు. మరి అది చదువుతున్నారా? అది చదువుతున్నారా? మళ్ళీడియా ఈ వచ్చి విన్న వాళ్ళకంటే కూడా ఎక్కువగా ఈ ఫోన్లో విని ఇక్కడ చేసినారు. అట్లా ఆ గ్రహింపు శక్తి ఉండాలి. ఓకే అండి, మీరు అట్లా నేర్చుకోవాలి. తర్వాత ఈ సహవాసం అనేది ఉండాలి. మన సహవాసం ఎవరితో? తండ్రి అయిన దేవునితో, ప్రభు అయిన యేసుక్రీస్తుతో, సంఘముతో. సెలవు అంటే ఏంటి? వర్టికల్, హారిజాంటల్. అంతేనా? హారిజాంటల్ అంటే ఫెలో బిలీవర్స్ ఫెలోషిప్. వర్టికల్ అంటే దేవుడితో, క్రీస్తు ద్వారా. అదే నేను సొంత మాటలు కదండి, బైబిల్లోనే అనేకసార్లు చదివాం. ఇంకోసారి చదువుకోండి. 1 యోహాను 1వ అధ్యాయం 3వ వచనం చదవండి త్వరగా. మాతో కూడా మీకును కలుగునట్లు మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమవుటకై మేము ఈ సంగతులను వ్రాయించున్నాం. ఇప్పుడు మన సహవాసం ఎవరితో ఉందంట? మీ సహవాసం మాతో ఉన్నట్లు దేవుని సేవకుడు ఏం చెప్తున్నాడండి? మాతో. సంఘం అంటే మీరు, నేను, మనం అందరం కలిస్తే ఇది సంఘ సహవాసం అయింది కదా. ఇక్కడ ఎవరు లేకుండా మీరే కూర్చుంటే ఏమవుతుంది? చైర్మన్ లేకుండా మీటింగ్ పెడితే కుదురుతుందమ్మా? అట్లా ఇదంతా దేవుడు మనకి ఇచ్చాడు, మన సహవాసం. తర్వాత ఇంకెవరితో ఉండాలి? తండ్రి అయిన దేవుడు. అందుకనే తండ్రి అయిన దేవుని సంపాదిస్తాం మనం కదా. ఆయన తండ్రి ఎలాగయ్యాడు మనకి? క్రీస్తు ద్వారా. క్రీస్తుని అంగీకరించాం, తండ్రి అయిన దేవుని పిల్లలమయ్యాం. కాబట్టి అటు తండ్రితో క్రీస్తుని ఎప్పుడు కూడా క్రీస్తు మీద ఆధారపడాలి, క్రీస్తు శక్తి మీద ఆధారపడాలి, క్రీస్తు నడిపింపు మీద ఆధారపడాలి. క్రీస్తు చేసిన అత్యధికమైన జ్ఞానాన్ని మనం అనుదినం సంపాదించుకోవాలి. ఈ లోకంలో దేవుని రాజ్యాన్ని, నీతిని వెతకటం అంటే అది. సో కాబట్టి విశ్వాసులు అని చెప్పుకుంటూ ఈ సంగతులు తెలియకుండా మనం కూడా ఏంటంటే బుద్ధిహీనంలాగే ఉంటున్నాం. అందుకనే నామకార్థ క్రైస్తవులాగా ఉంటున్నాం. సడన్గా యేసుప్రభు వచ్చాడు అనుకోండి, ఏమవుతుందో తెలియదు. ఓకే, అట్లా ఉండదు. ఏం మెయింటైన్ చేయాలి? యథార్థంగా ఉండాలి, నిజమైన భక్తి ఉండాలి. రెండవ వర్తమానంలో మిగిలిన విషయాలు చూసుకుందాం. ఆరాధనలోకి వెళ్దాం, ఆరాధన చేద్దాం. దయచేసి పనులో పాల్పొందే ముందు కొన్ని హెచ్చరికలు తీసుకుందాం. 1 తెస్సలోనికైలు 2వ అధ్యాయము 11వ వచనం 12వ వచనం చదివాను. తన రాజ్యమునకు మహిమకును మిమ్మను పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెనని. సో ఇది ఈరోజు ధ్యానించుకునే భాగం. తన రాజ్యమునకును మహిమకును మిమ్మను పిలుచుచున్న దేవునికి తగినట్టుగా నడుచుకోవాలి. దేవుని రాజ్యం, భూలోక రాజ్యాలన్నీ గతించిపోతాయి. సాతాను రాజ్యం కూలిపోయింది, ఆల్రెడీ కూలిపోయింది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు సిలువ వేయబడ్డాడో, రక్తం కార్చాడో, చనిపోయి తిరిగి లేచాడో, మొట్టమొదటిగా జరిగింది ఏంటో తెలుసా మీకు?
సాతాను అధికారం కూలిపోయింది. రెండవదిగా ఏం జరిగిందో తెలుసా? మానవాడి పాపం పరిహారమైంది. కాబట్టి సాతాను పాపులందరూ సాతాను రాజ్యంలో ఉన్నారు, సాతాను అధికారంలో ఉన్నారు. ఎందరైతే సిలువ వేయబడి పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభువును రక్షకుడిగా ప్రభువుని అంగీకరించారో, పాప క్షమాపణ పొందారో, వారంతా సాతాను రాజ్యంలో నుండి ఎవరు రాజ్యంలోకి వచ్చారు? యేసు ప్రభు రాజ్యం. యేసు ప్రభు రాజ్యం ఎటువంటిది? శాశ్వత రాజ్యం. యేసు ప్రభు రాజ్యం ఎటువంటిది? చూడండి, రోమ 14:17. రోమ 14:17. దేవుని రాజ్యము భోజనము పానం ఎక్కడ ఇక్కడే ఉంటుందండి. భోజనము పానం ఇదే పని. దాన్ని బట్టి చాలామంది భక్తిని వదిలేస్తున్నారు. భోజనము పానము కాదు, కానీ నీతియు సమాధానము. ఈ లోకంలో దుర్నీతి ఉంది, అపవిత్రత ఉంది కదా. ఇప్పుడు దేవుని బిడ్డలకి పరిశుద్ధాత్మ వరంగా ఇవ్వబడినారు, పరిశుద్ధాత్మ మనలో ఉంటున్నారు. కాబట్టి పరిశుద్ధాత్మను మనం ఏం చేయకూడదు? దుఃఖ పెట్టకూడదు. అంటే ఏం చేయాలి? దేవుని రాజ్యానికి నీతికి తగినట్టుగా నడుచుకోవాలి ఈ లోకంలో. ఎందుకంటే క్రీస్తుని అంగీకరించిన మనము వీఆర్ నో మోర్ ఇన్ సేటన్స్ కింగ్డమ్. సాతాన్ యొక్క అధికారంలో కానీ వాని రాజ్యంలో కానీ లేము. ఎవరి అధికారం కిందకి వచ్చాం? యవనస్తులు కూడా రాయబడి ఉంది కదా, యవనస్తులు అదే యవన కాలమున కాడి మోయట దున్నపోతుకి మేళ. దున్నపోతులు కాదు, ఎవరు మోయాలి? మరి ఎంతమంది మోస్తున్నారు? కాడి మోయట అంటే క్రీస్తుని రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించి యేసు ప్రభు యొక్క అధికారంలోనికి రావటము, క్రీస్తుని వెంబడించటము, క్రీస్తు ఇచ్చిన పరిచర్య పనిని చేయటము, అది అన్నమాట. ఇప్పుడు పశువుల మీద కాడి వేస్తారు కదా, ఏం చేస్తుంది అది? బండి కడితే బండి భారం మోస్తుంది, అరక నాగలి కడితే దుక్కి చేస్తుంది. అట్లా కాడి కిందకి రావటం అంటే దేవుని యొక్క అధికారం కిందకి వచ్చినప్పుడు ఆయన పనులు ఇస్తాడు. దేవుని రాజ్య విస్తరణ కొరకు, ఈ స్థానిక సంఘ క్షేమం కొరకు మనకి ఆయా తలాంతులు సామర్థ్యాలు ఇస్తాడు అన్నమాట. మీరు ఏదో ఆదివారం వచ్చి కూర్చుని వెళ్ళిపోతే ఏం లాభం? ఏం అర్థం కాదు కదా. ఇప్పుడు చెప్పేవన్నీ ఇక్కడ చెప్తున్నాం, అయినా పట్టించుకోండి. అట్లా ఉండకూడదు. ఎవరి అధికారం కింద ఉన్నాం మనం? ఆదివారం యేసు ప్రభు అధికారం, మళ్ళీ సోమవారం నుంచి వచ్చేసే ఆదివారం వరకు శనివారం వరకు ఎవరి అధికారం? అట్లా కుదురుతుందా? వాడు వాడుకుంటాడు. అందుకనే జీవితం అటు ఇటు కానీ అడ్డగాడిదలాగా ఉంటుంది కదా. అయితే గాడిదే, లేకపోతే గుర్రం. అడ్డగాడిదలాగా ఉండకూడదు, సారల గాడిదలాగా ఉండకూడదు. ఓకేనా? అలాగే ఉంటే చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. అందుకనే రండి, కోడికలకి ఏం చేయాలి? మనం రావాలి. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 1:13 చదవండి. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభు రాజ్యం ఎటువంటిది? నిత్యము నిలిచేది. యేసు ప్రభుకి రాజ్యం ఎటువంటిది? భోజన పానాలు కాదు. ఏమైనా తినేది ఉంటే ఇక్కడ తినండి కదా. మటన్ చికెన్ తిని పండుకుని చేయొద్దు, దేవుని మందిరానికి రండి. ఓకే, వెళ్ళిన తర్వాత తినండి. అయితే పరలోకానికి వెళ్ళిన తర్వాత భోజన పానాలు ఉండవు. ఏముంటుందంట? ఆ నీతి సమాధానం ఇక్కడే నేర్చుకోవాలి. ఇక్కడే నీతిమంతులుగా తీర్చిబడి నీతిమంతులుగా జీవించి సమాధానం పొందిన వారమై సమాధానం కలిగి జీవించాలి. అది నిరంతరం దేవుని రాజ్యంలో ఏముంటుంది? నీతి రాజ్యం. ఏముండదు? మటను చికెన్ ఉండదు. ఇశ్రాయేల్ ప్రజలను కూడా ఐగుప్తు నుంచి విడిపించాడు. ఐగుప్తులో ఏముంది? కీరకాయలు, దోసకాయలు, బీరకాయలు, పచ్చి పులుసు, ఎండురొయ్యలు, వంకాయలు, బెండకాయలు, దొండకాయలు ఇవన్నీ ఉన్నాయి.
అయితే ఎర్ర సముద్రం దాటించి ఐగుప్తును దాటించి అరణ్యంలోకి తీసుకొచ్చిన తర్వాత ఏముంది? మన్నా ఉంది. అన్నా కాదు, ఏముంది? మన్నా ఉంది. అన్నం కాదు, మన్నా ఉంది. మన్నా అంటే దేవదూతల ఆహారం, ఆకాశపు నుంచి కురిపించాడని. రోజు అదే. ఎన్ని పూటలు? 2-3 పూటలు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ పూట ఉండదు, 3 పూటలు మానేయండి. పొద్దున్న సాయంకాలం అంతేనమ్మా, 3 పూటలు ఉండేదా మన్నా? ఉదయం సాయంకాలం అంటే ఎన్ని పూటలు? మనకి ఇక్కడ అలవాటు. మెయిన్ సౌత్ ఇండియన్స్ అంటే 3 పూటలు కంపల్సరీ. పొద్దున్న ఏముండాలి? టిఫిన్ ఉండాలి. మధ్యాహ్నం ఏముండాలి? లంచ్. మళ్ళీ ఏముండాలి? కంపల్సరీ ఉండాలి. అయితే ఇప్పుడు అరణ్య జీవితంలోకి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా లిమిటేషన్స్లోకి వచ్చేస్తాయి. శరీరము, శరీర ఆహారము ఇవన్నీ కూడా దేంట్లోకి రావాలి? లిమిటేషన్స్లో, అదుపులోకి రావాలి. తిండిపోతులం కాకూడదు కదా. ఇంకా నిద్రపోతులం కాకూడదు. ఇంకా చెప్పు, అన్నీ చెప్పు. సోమరిపోతులు ఎవరికేముంటాయి చెప్పండి. అంటే లిడియాకు ఉన్నాయని చెప్పట్లేదు, ఎవరికేమున్నాయో చెప్పండి. సోమరిపోతులు. ఈ పోతులు తీసేయాలి. దేవుని పిల్లలు అయిన తర్వాత ఏముండాలి? పోవాలి, నిద్రపోవాలి. ఎప్పుడు? సమయానికి నిద్రపోవాలి, లేవాలి. తర్వాత ఈరోజు యూత్కి పెట్టారు చూడండి, వాళ్ళు ఈరోజు మెసేజ్ పెట్టారు, పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు? అట్లా నిర్లక్ష్యం ఎంతని చెప్పు. అలా ఉండకూడదు అనమాట. ఏం చేయాలండి మనం? అరణ్యంలోకి తీసుకొచ్చి ఉదయం సాయంకాలం కూడా దేవుడు మన్నా. ఎందుకంటే ప్రతిరోజు కూడా విశ్వాస మూలంగా దేవుని మీద ఆధారపడాలి. కొంతమంది ఆశ వచ్చి ఎక్కువ తీసుకున్నారనుకో, అదేమవుతుంది? మిగిలితే కూడిపోతుంది. ఎక్కువ తీసుకున్న వాడికి ఎక్కువ కాదు, తక్కువ తీసుకున్న వాడికి అది. దేవుడిచ్చే ఆహారం అట్లా ఉంటుంది, దేవుడు చేసే కార్యాలు అట్లా ఉంటాయి. సాక్ష్యం, దేవుడు చేసే కార్యాలు ఎట్లా ఉంటాయి? అట్లా ఉంటాయి. అందుకనే తగినంత ఏం నేర్పించాడు యేసు ప్రభు శిష్యులకి? తగినంత ఆహారము. పట్టుకో బయటికి ఏదది? అనుదినము ఆహారము. అదండి. అంటే ఇక్కడ ఏంటంటే భౌతిక విషయాలు, భౌతిక ఆహార విషయంలో సంతృప్తి కలిగి ఉండాలి. అయితే ఎవరికి తిండిపోతులం కాకుండా జాగ్రత్తగా తినాలి. తర్వాత ఆత్మీయ ఆహారాన్ని కూడా తీసుకోవాలి కదా. ఎప్పుడు కూడా నువ్వు టిఫిన్ చేసినప్పుడు, లంచ్ చేసినప్పుడు, లేకపోతే డిన్నర్ చేసినప్పుడు ఇవి చేయటం బాగానే ఉంది, కానీ ఈ వాక్యం అనే డిన్నర్ చేస్తున్నానా లేదని చూసుకోవాలి. వాక్యం అనే టిఫిన్ చేస్తున్నానా లేదని చూసుకోవాలి. వాక్యము ఆత్మిక ఆహారము. నీ ఇడ్లీ దేనికి ఆహారం? శరీరానికి ఆహారం. మరి శరీరానికి ఆహారం పెట్టినట్టు ఆత్మకి పెట్టాలో వద్దా? ఆత్మకి పెట్టకపోతే శరీరానికి కూడా పెట్టకండి. ఎంతమంది పాటిస్తారు ఇది? ఇఫ్ యూ డోంట్ వాంట్ టు ఫీడ్ యువర్ స్పిరిట్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్, డోంట్ ఈట్ ఫుడ్. ఓకే, విల్ యూ డూ దట్? అదో కండిషన్ పెట్టుకో. ఏం సాయి అర్థమవుతుందో? ఇంకో సాయి చంద్ర ఉన్నాడు, సాయి కృష్ణ. ఓకే, అట్లా చేయాలి. ఓకే, శ్రీకాంత్ చేస్తావు అట్లా. అట్లా ఒక నియమం పెట్టుకోవాలి. ఆ నియమం పెట్టుకుంటే ఏమవుతుంది? దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? ఫుడ్గా, స్పిరిచువల్ ఫుడ్గా, ఫిజికల్ ఫుడ్గా? దేనికి ఇస్తున్నాం చూసుకోండి. ఓకే, ఎప్పుడూ కూడా భూసమ్మ మొదట దేవుని రాజ్యానికి, నీతికి ప్రథమ స్థానం ఇవ్వండి, ఫస్ట్ ప్లేస్ ఇవ్వండి అంటే ఎప్పుడు కూడా విశ్వాసులు అవనివ్వండి, ఎవరైనా అవనివ్వండి, ఎప్పుడు కూడా దీనికే ఇస్తాం కదా. ఇవ్వద్దని కాదు, బాడీని ఫిట్గా పెట్టుకోండి, తినేసి రండి. ఇక్కడ వచ్చి నిద్రపోవద్దు మా జాయిలాగా. తినడుగానే ఆయనకి అది ఒకటి వచ్చింది, ఆ కోవిడ్ వచ్చాక ఏదో వచ్చింది ఆయనకి. అర్థమైందా? నిద్ర లేకుండా జాగ్రత్తగా ఉన్నారు. ఓకే, కాబట్టి వారికి ఉదయం సాయంకాలం కూడా ఏం పెట్టాడు? వారికి
మన్నా పెట్టాడు. మన్నా పెట్టిన తర్వాత దాన్ని ఏం చేశారు వాళ్ళు? అసహించుకున్నారు. నేటి దినాల్లో కూడా మనం ఈ ఫుడ్ అయితే రోజుకు ఒక వెరైటీ చేసుకుని ఇష్టానుసారంగా తింటారు కదా. ఈ ఫుడ్ కూడా రోజుకు ఒక వెరైటీ ఇస్తాడు దేవుడు. ఒకరోజు ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క తలంపు, ఇంకొక అధ్యాయంలో ఇంకొక తలంపు, అట్లా ఇస్తాడు. ఇది ఎన్నిసార్లు చేసినప్పుడు, ఇది చెప్పినప్పటికీ లేక ధ్యానించినప్పటికీ ఒక రకంగా దేవుడు మాట్లాడు. అందుకనే మనం నాకు జ్ఞాపకం చేసామని ఎక్కువ అనము. ప్రతిసారి ఏం చేస్తున్నాడు? మనతో మాట్లాడుతున్నాడు. ఎట్లా మాట్లాడుతున్నాడు? వాక్యం అదే, బట్ యాంగిల్స్ ఆర్ డిఫరెంట్ కదా, డెప్త్ ఈజ్ డిఫరెంట్. అదే లోతుగా వెళ్ళవలసి ఉంటుంది. సో కాబట్టి అందుకనే చాలా జాగ్రత్తగా మనం దేవుని రాజ్యానికి, నీతికి ఏం చేయాలి? మొదటిగా రండి. మళ్ళీ ఇప్పుడు రండి 2వ అధ్యాయము 1 దశలోనికైలు 11 తన రాజ్యమునకును మహిమకును మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్టుగా నడుచుకోవాలంటే ఆత్మీయ జీవితంలో నడుచుకోవాలంటే కొన్ని విషయాల్ని పాటించటం అన్నమాట. కొన్ని విషయాల్ని పాటించటం, అది ఏం పాటించాలి అనేది ఎట్లా తెలుస్తుంది? పాటించినప్పుడు దేంతో సమానం అండి? అది నడకతో సమానం కదా. ఫిజికల్ వాక్ ఏంటంటే 2 కాళ్ళతో నడుస్తాం. మీరు నడిచి వచ్చారు, ఎట్లా వచ్చారు? మందిరానికి నడిచి వచ్చారు. అయితే దేవునితో నడుస్తున్నామా లేదా అనేది ఎట్లా తెలుస్తుంది అనేది చూడండి. 10వ వచనం చూడము. మేము ఎంత భక్తిగాను నీతిగాను ఇదండి. ఏముండాలి? మన నడక ఎలా ఉండాలి? ఎంత భక్తిగాను నీతిగాను. చెప్పండి, ఎన్ని ఉన్నాయి ఇక్కడ? నీతి, భక్తి, అనింద్యంగా, బ్లేమ్లెస్ కదా. రైచియస్నెస్, బ్లేమ్లెస్ అండ్ భక్తిగాను. ఓకే, సరే. ఇంగ్లీష్లో మన భాషలో పయస్నెస్ అంటారు. పైటి అంటే భక్తి, నీతి, అనింద్యం. చెప్పండి ఇప్పుడు అందరూ. సాక్ష్యం చెప్పు. వెరీ గుడ్. నువ్వు చెప్పు సందీప్. చూడు అంత ఫాస్ట్గా ఉన్నాడు. నువ్వు చెప్పు సాయి కృష్ణ. వెరీ గుడ్, అంతా హుషారు. ఓకే, ఇక్కడి నుంచి ఎలా నడుచుకోవాలి మనం? భక్తిగాను అది సంగతి. ఓకే, భక్తిగాను. దీనికి మాదిరి ఎవరు చూపించారు? అపోస్తలుడు పౌలు. మేము మీ ఎదుట ఎంత భక్తిగాను ఎవరు చూపిస్తున్నారు? అంటే పౌలు ఏం చేస్తున్నాడు తెలుసా? వాళ్ళు ఎలా నడుచుకుంటున్నారు, ఏం చేస్తున్నారని ఆయనకి ఎలా తెలిసింది? ఎప్పుడు కూడా సంఘంలో ఉన్న సేవకుడు ఒక్కొక్కరి ప్రవర్తన ఆత్మీయ విషయాల్లో, దైవికమైన విషయాల్లో ఎలాగుందని చూస్తాం, అబ్జర్వ్ చేస్తాం. ఈయన కూడా ఏం చేస్తున్నాడండి? అబ్జర్వ్ చేస్తున్నాడు కాబట్టి ఏ లోపం ఉందో ఆ లోపాన్ని ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మేము కూడా పాస్టోరల్గా ఏం చేస్తామంటే ఏదో మెసేజ్ చెప్పుకోవడం కాదు కానీ, వెళ్ళిపోవడం కాదు కానీ, మిగిలిన వాళ్ళు వచ్చి చెప్తూ ఉంటారు. దూరం నుంచి వచ్చి చెప్తారు, ఎబ్రోన్ నుంచి వచ్చి చెప్తారు ఇది మిగతా రోజుల్లో. అయితే మేమేం చేయాలి? ప్రస్తుతానికి మీలో ఒక్కొక్కరు ఏ లోపాలు ఉన్నాయో దాన్ని బట్టి కూడా ఏం చేయాలి? చెప్పాలి. చెప్పి సరి చేసుకునేది ఎవరి పని? మీ పని. నా పని కూడా ఒకవేళ నాలో ఉంటే నేను కూడా ఏం చేయాలి? చేసుకోవాలి. అయితే ఇక్కడ నేను ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే, మేము ఎంత భక్తిగాను నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించుతామో దానికి మీరు సాక్షి. మీకు తెలుసు, మీరు బాగా ప్రవర్తిస్తున్నారని మీరు మమ్మల్ని గురించి చెప్తున్నారు, కానీ మీరు మారట్లేదు. దేవునితో ఎలా నడుచుకోవాలి? భక్తిగాను. ఆ భక్తికి
యాడ్జెక్టివ్ ఉంది ఏంటి? ఎంతో భక్తి. విశ్లేషణ ఉంది, ఏముందండి? ఎంతో భక్తి. మన ఎంత భక్తి? కొంతో భక్తి. అది కొంతో భక్త, ఎంతో భక్త? ఏది నరసింహారెడ్డి? ఎంతో భక్త, కొంత భక్త? నేను రాలే, నేను యూత్ మీటింగ్ రాలే, ఇక వీళ్ళు రాలేదు. ఎంతో భక్తి. మీరు మాతో సహవాసం లేకపోతే మీరెవరో నాకు తెలిసిపోతుంది కదా, వస్తే కూడా చెప్తాం మారుతారు కదా, మరి ఎందుకు పట్టించుకోరు? దొరకొచ్చింది. యవనస్తులు కూడా ఊరికి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు కదండి. కొంతమంది ఫస్ట్ తారీఖు వస్తే వేరే దగ్గరికి వెళ్ళిపోతారు. అట్లా మన బుద్ధి ఉపయోగించుకొని దేవుడు పట్టుకుంటాడు. ఏమైనా కుయుక్తులు అవి, సాతాను జ్ఞానం అదంతా. ఓకే, నాకేం కాదు, ఐ కెన్ ఫీడ్ అదర్స్ ఆల్సో, నో ప్రాబ్లం. ఆ సామర్థ్యం ఇచ్చాడు దేవుడు. అట్లా కాదు, కానీ యథార్థంగా మనం ఉండేది నేర్చుకోవచ్చు. ఓకేనా? అట్లా చేయకండి, వచ్చి నేర్చుకోవాలి. మీటింగ్స్ని సద్వినియోగం చేసుకోవాలి. అవసరమైతే ఫోన్ కాంటాక్ట్లో ఉండాలి. అంటే ఈ సలహాలు అడిగింది ఇవన్నీ కూడా చెప్తాం. డాక్టర్ ట్రాక్ వేయాలి. ఒక రైలు బండి పట్టాల మీద నడిచినట్టు ట్రాక్ వేయకుండా నడుస్తుందా? మీకు ట్రాక్ తెలియదు. అవన్నీ కూడా ఇక్కడ ఏం చేస్తామని మేము చెప్తాం. ఎంతో భక్తి. ఆ స్టాండర్డ్లోకి ఎప్పుడు రావాలి మనం? అందుకని దినదినం మనం అభ్యాసం చేసుకుని నేర్చుకోవాలి. అయితే ఇంకా ఎట్లా అంటే చూడండి, మొదటి అధ్యాయము తెస్సలోనికైలు మొదటి పత్రిక, మొదటి అధ్యాయము రెండవ వచనం. విశ్వాసముతో కూడిన మీ పనిని ప్రయాసమును మేము మన తండ్రి దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొంచు మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపనము చేయుచు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తారు, వాళ్ళు చేసే మంచి పనులు కొన్ని ఉన్నాయి. ఏంటవి? విశ్వాసముతో కూడిన పని, ప్రేమతో కూడిన ప్రయాస, నిరీక్షణతో కూడిన ఓర్పు. ఎన్నో చెప్పండి. ఫస్ట్ ఏంటి? పని, చెప్పు సందీప్. వెరీ గుడ్. పని, ప్రయాసము, షార్ట్ కట్ బాగా చెప్తున్నాడు. సరే, నువ్వు చెప్పు. సాయి కృష్ణ. పని. అయితే మనం చేసే పనులన్నీ దేంతో చేయాలంటే విశ్వాసంతో చేయాలి. ఎవరి విశ్వాసము? ఎందుకు విశ్వాసము? మనం చేసే ప్రతి పని ఫలించాలి అంటే, సక్సెస్ కావాలి అంటే యేసుక్రీస్తు ప్రభు మనకి సహాయము. అందుకని ఏ పని చేసినప్పటికీ కూడా ఎవరికి ప్రార్థన చేయాలి? చెడు పనులు కాదండి, స్వార్థ పనులు కాదండి కదండి. అది ఆత్మీయ జీవితానికి పనికి వచ్చే పనుల కొరకు మనం ఏం చేయాలి? ఎప్పుడు కూడా విశ్వాసముతో కూడిన పని. విశ్వాసము కానిదేదో అది పాపం అవుతుంది. పని చేయాలి. మొట్టమొదటిగా ఏంటంటే దేవుని పనులు చేయాలి. విశ్వాసులైన వారు దేవుని పనులు చేయాలి. ఇప్పుడు మీరు చెప్పండి, ఏం పని చేస్తున్నారు? విశ్వాసముతో కూడిన దేవుని పని ఏం చేస్తున్నారు చెప్పండి. ఒక్కటి చెప్పండి చూద్దాం. చెప్పండి. ఎట్లా మరి? మనం ఊరికే ఎంటీ బిలీవర్స్ కదా. మనం పని లేని వాళ్ళు ఎవరండి? పని లేని వాళ్ళు ఎవరు? శ్రీకాంత్. పనికి మాలినవాడు. పని లేనివాడు పనికి మాలినవాడు. పని లేనివాడు ఏమని? దరిద్రుడు. పని లేనివాడు సోమరి. అదే ఆ సోమరితనం ఉండద్దు, ఈ ఆత్మీయ సోమరితనం కూడా ఉండదు. ఈ రోజుల్లో వింటున్నావా? ఈ రోజుల్లో యూత్ చాలా తెలివి బాగుంది, కానీ వాళ్ళు రాత్రి నిద్రపోరు త్వరగా. ఏదో చదువు అంటారు, నాకు చదువు డౌటే. యూట్యూబ్లో ఏమో ఉంటాయి, ఏదో అంటారు. అవన్నీ చూసుకుని 1 గంటకి 2 గంటలు పండుకుంటారు, 12 గంటలు లేస్తారు.
కదా. అట్లా లేస్తే ఒకటి శరీర ఆరోగ్యం పాడవుతుంది, మానసిక ఆరోగ్యం పాడవుతుంది, ఇటు స్పిరిచువల్గా కూడా ఇట్ ఈస్ నాట్ హెల్దీ లైఫ్. సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తున్నాడు? ఉదయించినాడు, మనం కూడా ఉదయించాలి. లేకపోతే అస్తమించే టైంలో ఉదయించామనుకో మరి వేస్ట్ అది. అర్థమవుతుందండి? లేదు. మీకు యాక్టివిటీ పెట్టాం, సంఘంలో స్పిరిచువల్ యాక్టివిటీ పెట్టాం, పని పెట్టాం. పొద్దున్నే లేచి ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్, భార్యాభర్తలు ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకోకపోతే, సీరియస్గా సంఘంలో ఎలా చేస్తామో అలా చేయలేకపోతే ఇక్కడ గ్రూప్గా చేయండి. ఏం పెట్టామండి? గ్రూప్. సిస్టర్స్కి 2 గ్రూపులు ఉన్నాయి, బ్రదర్స్. వాట్సాప్లో మీరు జాయిన్ కావచ్చు. ఇక్కడ సిస్టర్స్ కూడా లీడియా, ఇంకెవరెవరు అడ్మిన్స్ ఉన్నారు, మాధవి, వీళ్ళంతా. సో ఇటు సిస్టర్స్. యవనస్తులకు కూడా అట్లా చేయాలి. అప్పుడు ప్రార్థన అంటే సీరియస్నెస్ వస్తుంది. ప్రార్థన అనేది కూడా పని, ప్రార్థన అనేది కూడా పరిచర్య. తెలుసా మీకు? చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయం 36వ వచనం. త్వరగా చదవండి. ఆషేరు గోత్రికురాలును అన్నా అను ప్రవక్త్రి ఉండెను. సంసారం చేసి సేవ చేయుచుండెను. ఎన్ని సంవత్సరాలండి? 84. పాపం పెళ్ళి అయింది, భర్త 7 ఏళ్ళకి చనిపోయాడు. 7 ఏళ్ల తర్వాత 84 సంవత్సరాలు. ఎందుకంటే అంత వయసు ఇచ్చడానికి ఎడతెక్క ప్రార్థనతో, ఉపవాసంతో ఏం చేస్తుంది? దేవుని సేవ. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు మొదటి రాకడి గురించి చేయాలి అప్పుడు ప్రార్థన. ఇప్పుడు 2వ రాకడి సిద్ధపాటు గురించి చేయాలి ఇప్పుడు ప్రార్థన. సంఘం మనమంతా కూడా సిద్ధపడాలి. లేకపోతే బుద్ధి లేని కనికల వల్ల మత్తులోకి వెళ్ళిపోతాం. లోక మత్తులోకి, నిద్ర మత్తులోకి, ఫుడ్ ఏదంటే భోజన మత్తులోకి, ధనాపేక్షలోకి, దాంట్లో వెళ్ళిపోతాం. ఏవైతే పనికిరావో, ఏవైతే తాత్కాలికమో, ఏవైతే కేవలం దేవుని రాజ్యాన్ని, నీతిని వెతకడం ద్వారా దేవుడు ఇస్తాడో అవకాశాలు, వాటిని కోల్పోతాం. పనికిరాని వాటిని పట్టుకుంటాం, శాశ్వత కాలంలో పనికొచ్చే వాటిని విడిచిపెడతాం. అలా బుద్ధిహీనం అయిపోతాం. సో అట్లా కాకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే. కానీ ఎన్ని సంవత్సరాలండి? 80. ఇప్పుడు మనం 4 సంవత్సరాల నుండి ఉండగలము. అది స్టార్ట్ చేయాలి. అయిపోయింది. గత. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఆరంభించాలి. ఈ బ్రదర్స్ కూడా ఉన్నాయి గ్రూప్స్. 4 అడ్మిట్ చేసేసారి, అడ్మిట్ చేసి గ్రూపులు చేయండి. ఒకళ్ళే పెట్టుకోవద్దు. ఓకేనా? పెట్టేసి మీరు కూడా సరే పర్ఫెక్ట్గా చేయాలి, నేర్చుకోవాలి. రాకపోతే నేర్చుకోవాలి, సిగ్గుపడకూడదు. ఎట్లా అడ్మిన్ చేయవలసిన పని, అడ్మిట్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. ఓకేనండి? నాకు కూడా ఏమి కంప్యూటర్ నాలెడ్జ్ లేదు, అయినా దేవుడు నేర్పించేటని నేను నేర్పిస్తాను. ఓకే. కాబట్టి అలా మీరందరూ కూడా ఏం చేయాలి? లేదా మీరు సంఘ ప్రార్థన జరుగుతుంది, రండి. ప్రతి మంగళవారము సాయంకాలం 7 గంటలకు ఉంటుంది, రండి. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు ప్రే ఇన్ ద గ్రూప్స్, కమ్ ఇన్ టు ద మెయిన్ మీటింగ్. దాంట్లో వెళ్ళిన వాళ్ళు కూడా వస్తున్నారు, రావాలి కంపల్సరీ. అది రోజు కూడా ఉండేది కాబట్టి ఆ విధంగా వేరు అంటే చేసినప్పుడు అది సంఘం అవుతుంది. అలాగే 3, 4 చేసినప్పుడు. అయితే ఇది కూడా ఏంటంటే మీ కన్వీనియంట్. ఒక 10 నిమిషాలు ఎంతో ప్రార్థన చేసి వేరే వాడి ప్రార్థన కూడా వినాలి. దాంట్లో ఉంటుంది బ్యూటీ. అంతేగాని నేను చేశాను వెళ్ళిపోవటం అట్లా కాదు. కొన్నిసార్లు వినాలి. వారిని ఒకరిని బట్టి ఒకరు ఏం చేయాలి? మనం నేర్చుకోవచ్చు, స్థిరపడవచ్చు. వారి గ్రహింపు ఎలా ఉంటుంది, మన గ్రహింపు ఎలా ఉంటుంది, ఇవన్నీ నేర్చుకుని అట్లా ప్రార్థన చేయాలి. ఓకే. సో ట్యూస్డే మీటింగ్ జరుగుతుంది. తర్వాత ఇంకెప్పుడు
థర్స్డే బైబిల్ స్టడీ జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ చెప్తాము. వీళ్ళని గుర్తుపెట్టుకోవాలి. లిస్ట్ ఉంది. ఈ సంఘంలో ఉన్న వారందరి పేర్లు ఉంటే పేరు పేరున చేయాలి. నేను కూడా పొద్దున్న లేసి పేరు పేరున మీ పిల్లల పేరు పెట్టి కూడా చెప్తాను. లేకపోతే మీ పిల్లల పేరు నాకు ఎట్లా తెలుస్తుంది? అదే జోయల్ మైరా అంటే ఎట్లా తెలుస్తుంది? రోజు ప్రార్థన చేయకపోతే ఎప్పుడు మర్చిపోతానే ముసలాన్ని కదా. అట్లా అందరి పిల్లల పేర్లు ఎట్లా గుర్తు, మీ పేర్లు నాకు ఎట్లా గుర్తుంటాయి? మీరు నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు మీ కొరకు ప్రార్థన చేయండి కదా. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి భక్తి ఉండి ఆ భక్తిలో డెవలప్ అవుతుంటే చేస్తాం. అయితే కొన్నిసార్లు ఏంటంటే మీరు భక్తి లేకుండా ఉంటున్నారనుకోండి, భక్తి లేకుండా ఉంటున్నారు, భక్తులుగా చేయమని ప్రార్థన చేస్తాం. అంతేగాని వీళ్ళు దీవించు ఆశీర్వదించు అనేం చెయ్యి. ఓకేనండి, రైట్. కాబట్టి మొదట ఏం చేయాలి? సుమ కదమ్మ నీ పేరు 2 నెలలు అయిపోయింది, 3 నెలలు అయింది, కనపడట్లేదు. ఇట్లా అయితే పేరు లిస్ట్లో ఉండదు, వెళ్ళిపోతుంది. 1 మంత్ రాకపోతే వెళ్ళిపోతుంది. సహవాసం యొక్క ప్రాముఖ్యత అది. స్థానిక సంఘం అంటే అది. సార్వత్రిక సంఘం అంటే మనకు తెలియదు కాబట్టి వారి పేర్లు ఉండవు. కానీ కాబట్టి వారందరి కొరకు కూడా సార్వత్రిక సంఘంలో ఉన్న భక్తులందరి కొరకు వారి క్షేమం కొరకు ప్రార్థన చేస్తాం. ఇక్కడ ఉన్న వారి పేరున అందరి కొరకు మనం చేయాలి. ఓకే. రెండోది ఏంటి చెప్పండి త్వరగా? ప్రేమతో కూడిన ప్రయాస. ప్రయాస దేంతో చేయాలి? మనం ప్రేమతో చేయాలి. ఓకే. ప్రేమతో కూడిన ప్రయాస ఉచితంగా చేయాలి. యేసుక్రీస్తు ప్రభు మనల్ని ప్రేమించి ప్రాణం పెట్టి రక్షించి పరలోకానికి చేరుస్తున్నాడు. ఉచితంగానే డబ్బులు తీసుకున్నాడు. అదేందా? ఓకే, ఉచితంగా. మనం కూడా వచ్చేయాలి. నేను మందిరానికి వెళ్ళి ప్రయాసపడి మందిరానికి వెళ్ళి వాళ్ళ కొరకు వీళ్ళ కొరకు ప్రార్థన చేస్తే ఏమొస్తుంది అనుకో కదా. అట్లా ఏమొస్తుందంటే అది మనం చేయాలి. ఎట్లా చేయాలి? అది ప్రేమతో చేయాలి. ప్రేమ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది మనకు ప్రయాస అని అనిపించింది. అది కూడా చూడాలి. ప్రేమతో కూడిన ప్రయాస. యేసుక్రీస్తు ప్రభు చూడండి, ఆయన ప్రయాసపడి పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు. దేన్ని బట్టి? ప్రేమను బట్టి కదా. పశువుల తొట్టి నుంచి ఎక్కడికి వెళ్ళాడు మన కొరకు? దేన్ని బట్టి? కదా. మనం మందిరానికి రాము. తర్వాత ప్రేమ అంటే అర్థం కాదు. ప్రేమ ఎన్ని రకాలు తెలుసా? 2 రకాలు. ఎన్ని చెప్తారు? 5 రకాలు 6 రకాలు, కానీ ఎన్ని అవసరం లేదు, 2 చాలు. ఒకటేంటి? శరీర సంబంధమైన ప్రేమ, ఆత్మ సంబంధమైన ప్రేమ. శరీర సంబంధమైన ప్రేమ నీ ఫ్యామిలీ వరకే ఉంటుంది. నీ ఉద్యోగం చేస్తే ఎవరికి ఇస్తావు డబ్బులు? నీ ఫ్యామిలీకి ఇస్తావు. అది బైబిల్లోనే ఉంది కదా. 1 తిమోతి 5:8 ఉంటుంది. తినవసరం లేదు, తర్వాత చదువుకోండి. అదే ఎవరైతే తన ఇంటి వారిని సంరక్షింపరో వారు అవిశ్వాస కంటే వాడు చెడ్డవాడు అని రాస్తాడు. నువ్వు సంపాదించింది ఎవరి కొరకు? మొట్టమొదటిగా దేవుడు సాయం చేశాడు కాబట్టి దేవుని గుర్తుపెట్టుకుని దేవునికి ఇవ్వాల్సింది కొద్దిగా ఇవ్వాలి, మనస్ఫూర్తిగా ఇవ్వాలి. సో అప్పుడు మిగిలిన దానికి ఆశీర్వాదం వస్తుంది. అది నీ ఫ్యామిలీ కొరకు నువ్వేం చేయాలి? అట్లా ఇచ్చే కొద్ది నువ్వేమవుతావు? వర్ధిల్లుతావు. లేకపోతే ఎట్లా? అది అట్లాగే ఉంటుంది. ఓకే. మన సహవాసం ఇక్కడ మనం ఎక్కడెక్కడో అవన్నీ పంపించుకొని చేసుకుంటే అది కూడా ఏమవుతుందండి? అది మానవ బుద్ధి అవుతుంది. ఓకే. అట్లా లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా. సో ప్రయాసపడి యేసుక్రీస్తు ప్రభు కూడా బాప్తిజం తీసుకోవడానికి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు? పరలోకం నుంచి కదా, గలిలయ నుంచి యోర్దాను నది వరకు వచ్చాడు. సో ఈ క్రీస్తు చేసినవన్నీ దేంతో చేశాడు చెప్పండి? ప్రేమలో ఏం లేదు, ఎంతో ఉపయోగం ఉంది మనకు, కానీ అది పైసలు లేదు కదా. మనం కూడా ప్రేమ కలిగి ఉండాలి. ఈ ప్రేమ ఆత్మ సంబంధమైన ప్రేమ. ఒకటి దేవుని ప్రేమిస్తుంది, రెండోది సహోదరుని ప్రేమిస్తుంది. ఓకే. మనతో పాటు లోకంలో ఉన్నవారిని ప్రేమిస్తుంది. లోకంలో ఉన్నవారిని ప్రేమించడం అంటే ఏంటి? నశించిపోయే రక్షణ కొరకు పాటుపడుతుంది కదా. ఇప్పుడు సువార్త చెప్పాలి అంటే
కొంతమంది వెళ్తారు, మిగిలిన వాళ్ళు వెళ్ళరు. ఎందుకు వెళ్ళరు? ఎక్కడ తిడతారు, ఎక్కడ కొడతారు అని కదా. అలాంటి వాళ్ళు పిరికివారని చెప్పచ్చు. మనల్ని సైనికులు కావాలని యేసుప్రభు కోరుతున్నాడు. మనం ఎలా ఉన్నాం? పిరికివాడు సైన్యంలో ఉండటానికి వీలు లేదు, గుండె ధైర్యం కాదు. ఆ ధైర్యం యేసుప్రభు పరిశుద్ధాత్మ ద్వారా మనకి ఇస్తాడు. పిరికి ఆత్మనిచ్చాడా? పరిశుద్ధాత్మ అంటే అదే రాళ్ళతో కొట్టేసినప్పటికీ కూడా తిరిగి బతికాడు. ఎవరు? అపోస్తలుడు పౌలు. తిరిగి లేచాడు. సముద్రం 14వ అధ్యాయం అపోస్తల కార్యంలో ఉంటుంది, చూసుకోండి. రాళ్ళతో కొడితే తిరిగి ఏం చేశాడు? నేను పరదేశికి వెళ్ళిపోయాను. చచ్చిపోయాడు, ఆత్మ పరదేశికి వెళ్ళిపోయింది. ఉచ్చరింపు సఖ్యంగానే మాటలు అక్కడ విన్నాడు. మూలుగులు కాదు, మాటలు విన్నాడు. పరలోకపు మాటలు విన్నాడు. విని వీళ్ళు మళ్ళీ సహోదరులు వచ్చి శవం చుట్టూ చేరి ప్రార్థన చేసినప్పుడు ఆత్మ వచ్చి మళ్ళీ లేచి వాళ్ళతో పాటు వెళ్ళిపోయాడు. అందుకని ఆయన సువార్త నిమిత్తం నా ప్రాణము నాకు ఎంత మాత్రము ప్రియమైనదిగా, నాకు ప్రియమైనదిగా అట్లా రావాలి. ప్రేమతో కూడిన వాళ్ళు నశించిపోతున్నారు, లేకపోతే మీ బంధువులు నశించిపోతున్నారు. వారి కొరకు మనం ఏం చేయాలి? కొద్దిగా త్యాగం చేయాలి. నేను 10-12 దాకా పండుకుంటాను, టైం వస్తే ఇటు తిరుగుతాను, అది కాదు ముఖ్యం. దట్ మీన్స్ మనలో ప్రేమ లేదు. ప్రేమను ఏం చేయాలి? మనం కల్టివేట్ చేసుకోవాలి. అది ఆత్మ సంబంధమైన ప్రేమ. దీనికి పైసలు ఇచ్చే పని ఏమి లేదు. ఓకే, ఎందుకంటే ఈ డబ్బుల దగ్గరికి వచ్చేటి, కానుకల దగ్గరికి వచ్చేటి ఇది ఆరాధన. ఇది ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ వర్షిప్. నోటితో చేస్తున్నాం, మళ్ళీ దేంతో చేయాలి? వర్ధనలు కూడా. అది విశ్వాసానికి కూడా గుర్తు అన్నమాట. ఎందుకంటే మనిషి డబ్బు దగ్గర, ఇప్పుడు అబ్రహాముని నీ కుమారుని బలిగా అర్పించంటే ఏమన్నాడు? ఇచ్చాడా లేదా? మనమైతే మీరే ఎవరు ఏమమ్మా ఇవ్వగలవా? కొద్దిగా ఏం తలనొప్పి వచ్చింది, పిల్లలు జ్వరం వచ్చిందంటే తగ్గొప్పి అయిపోతుంది కదా. స్టార్ట్ అయింది మా డేవిడ్కి. కొత్త దెబ్బ తగిలితే చాలు అనుకోవాలి, పడిపోయాడు. నేను ఫోన్ చేస్తాడు పాపం. రైట్, మంచిదే అది. ఓకే, దాంతోపాటు ఇది కూడా ఏం కావాలి? ఈ ప్రేమ కూడా కావాలి. అర్థమైందండి? ఇంకోటి ఏమో మూడోది ఏంటి? ఓర్పు కావాలి కదా. ప్రభు సేవలో కొన్ని శ్రమలు ఉంటాయి, దానికి ఏం కావాలండి? ఓర్పు కావాలి. ఓకేనా? ఓర్పు కావాలి. కనుక కొన్నిసార్లు దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షించినప్పుడు కొన్ని శ్రమలు వస్తాయి. యోబును పరీక్షించాడు, ఎన్ని వచ్చినాయి? ఆయనకు వచ్చినట్టు మనకు వస్తాయని అనుకోకూడదు. కొంతమంది యోబు పేరు చెప్తే వద్దంటారు కదా. అది అలా అందరికీ రావు. శాంపుల్ చూపించాడు అంతే, మనందరికీ అందుకే రావు. విశ్వాస పరిమాణం చొప్పున, పిలుపు పరిమాణము చొప్పున దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. సింపుల్గా సంఘం ఉన్నది ఎందుకంటే మిమ్మల్ని అందరినీ గైడ్ చేయడానికి. ఒకవేళ మీకు అటువంటి శ్రమలు వచ్చినప్పటికీ గైడ్ చేస్తాం. యోబు స్నేహితుల్లాగా మిమ్మల్ని పాడు చేయం కదా. కొంతమంది బాధ చేస్తారు కానీ ఇంతవరకు గ్రహింపు లేదు, సంఘం అంటే గ్రహింపు లేదు. అలా ఉండకూడదు కదా. పూజ ఊరికే ఏం చెప్పాను అట్లే. కాబట్టి బాధ చేసేవారు కానీ అందరూ కూడా దీనిగా ఉండాలి, నేర్చుకోవాలి, దేవుడు పెట్టిన క్రమంలో ఉండాలి. అట్లా చేయటం ద్వారా బాగుంటుంది కానీ లేకపోతే కష్టమవుతుంది. ఓకే, దీని ద్వారా మనకి ఆత్మీయ గ్రహింపు సరిగా ఉండదు. కనుక అలాగా శ్రమల్లో కూడా వాళ్ళు ఏం చేశారు? ఓర్పు కలిగి, శ్రమ ఓర్పును, పరీక్ష నిరీక్షణను. ఎందుకంటే మనలో ఓర్పు తీసుకురావటానికి ఈ శ్రమలు వస్తాయి. శ్రమలు వచ్చినప్పుడు ఏ పరిస్థితిలో ఎంత శ్రమ వచ్చిందో అదే స్థాయిలో దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఆదరిస్తాడు. ఆదరణ ఎవరికి కావాలి? ఆదరణ ఎవరికి కావాలి? శ్రమ పడినోడు. శ్రమ పడినోడికి ఏం ఆదరణ ఉంటుంది? అందుకనే దేవుని ఆదరణ లేదు. ఎవరికి లేదు? ఇప్పుడు మా శ్రీనివాసు
సువర్ణ వాడికి ఆదరణ. అందుకని వాడికి శ్రమ వచ్చింది. శ్రమ వచ్చినప్పుడు ఏమొచ్చిందమ్మా? ఆదరణ వచ్చిందా లేదా? ఏ స్థాయిలో వచ్చింది? అంతే స్థాయిలో. ముందు నేను చెప్పిన వాక్యం ఇప్పుడు అర్థమైందా? 90:15 చూడండి, కీర్తన ముగించుకుందాం. 90:15 చూడండి. నీవు మమ్మను శ్రమపరిచిన దినమున కొలది, ఏండ్ల కొలది, ఎన్ని వాడి ఏండ్ల కొలది. చూసారా? మేము 40 ఏళ్ళు మమ్మల్ని శ్రమపరిచి పరీక్షించి అంటే 40 ఏళ్ళు మాకేం కావాలి? సంతోషం కావాలి. అందుకని ఇప్పుడు జీవితాంతము ఈ పరీక్ష పరిశోధనల గుండా వెళుతూ ఉంటాము. దేవుడు ఆదరిస్తూ ఉంటాడు. చివరికి నిత్యమైన విశ్రాంతిలోనికి, పరలోకానికి వెళ్ళిన తర్వాత ఏముంటుంది? ఏడుపు ఉంటుంది కదా. ఏముంటుంది? నిత్య ఆనందము. పేర్లు పెట్టుకుని నిత్యానంద్, సత్యానంద్. కాబట్టి ఈ స్పిరిచువల్ ప్రాసెస్ ఇదంతా కూడా ఆత్మీయంగా దీని ప్రకారం మనం నడుచుకోవాలి. ప్రార్థన చేద్దాం. నడుచుకోవడం అంటే ఏంటి చెప్పండి? దేవుని రాజ్యానికి నీతికి తగినట్టుగా ఏం చేయాలి? నడుచుకోవాలంటే ఏముండాలి? ఎంతో భక్తి, ఎంతో నీతి, అనింద్యముగా ఉండాలి. మూడోది ఏమి ఉండాలి? రెండోది విశ్వాసంతో కూడిన, వెరీ గుడ్, బాగా చెప్తాం. రెండోది అందులో కూడా పాలు పొందాలి. మూడోది శ్రమలు వచ్చినప్పుడు ఓర్పు అనేది కావాలి. ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరించండి.